Do not indulge in such misadventures of detaining people under NSA. 12 महीने उनको दिल्ली पुलिस उनको बगैर अरेस्ट बताए डिटेंशन में रखेगी। నమస్తే. దేశ రాజధాని ఢిల్లీ కొన్ని రోజులుగా ఒక భారీ స్టూడెంట్ మూవ్మెంట్కి వేదికైంది. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు భారీగా మోహరించారు. వందలాది మందిని అరెస్టు కూడా చేశారు. నగరమంతా బ్యారికేడ్స్, అణువణువున గస్తీ. సరిగ్గా ఇదే టైంలో ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంతే, సెకండ్ల వ్యవధిలో సోషల్ మీడియాలో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పోలీస్ ఆర్డర్పై ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. స్టూడెంట్స్పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా? ఢిల్లీ పోలీసులకు ఎక్కడా లేని అధికారాలని కట్టబెట్టారా? ఇది మరింతగా విద్యార్థుల గొంతు నొక్కేసే ప్రయత్నమా? ఈ అఫీషియల్ జీవో క్రియేట్ చేసిన భయం ఇంతా అంతా కాదు. అందుకే దీని వెనుక ఉన్న నిజాలేంటో తేల్చేందుకు నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ తెచ్చిన వివాదంతో ఢిల్లీ పోలీస్ అలర్ట్ అయింది. నోటిఫికేషన్పై పోలీస్ బాసులు వివరణ కూడా ఇచ్చారు. ఇందులో కొత్తేమీ లేదన్నారు. ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం అసలే కాదన్నారు. ఇది ఎప్పుడూ రొటీన్గా జరిగే ప్రక్రియనని కొట్టిపారేశారు. ఇంకాస్త క్లియర్ కట్గా చెప్పాలంటే ప్రస్తుత విద్యార్థి ఉద్యమాలకు తాజాగా జారీ చేసిన ఈ ఉత్తర్వులకు అసలు ఏ సంబంధం లేదని పోలీసులు ఖరాఖండిగా తేల్చేశారు. ఒకవేళ పోలీసులు చెప్తున్నది నిజమే అయితే ఈ వివాదం అక్కడితోనే ముగిసిపోవాలి. కానీ జర్నలిజం మొదలయ్యేది ఇక్కడే. ఎందుకంటే జర్నలిజం అంటే అధికారులు చెప్పేది గుడ్డిగా నమ్మటం కాదు, వాటి రూట్స్ను పట్టుకుని నిజాన్ని వెలికి తీయటం. ఢిల్లీ పోలీసులు చెప్తున్నట్టు 3 నెలలకోసారి వచ్చే రొటీన్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా దాని రికార్డులు ఉండాలి కదా. ఇక్కడే నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. 2026 ఏప్రిల్లో జారీ చేసిన నోటిఫికేషన్ను ఢిల్లీ పోలీసులు విడుదల చేస్తారా? అలాగే జనవరి 2026 సంగతి ఏంటి? దాని ముందు అక్టోబర్ 2025, జూలై 2025, అంతకుముందు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ల రికార్డులు ఎక్కడున్నాయి? ఇలాంటి ఉత్తర్వులు రూల్స్ ప్రకారమే జారీ చేస్తుంటే వాటి రికార్డులు బయటపెట్టడానికి ఎందుకింత భయం? ఒకవేళ రికార్డులు నిజంగా ఉంటే ఒక్క నిమిషంలోనే ఈ వివాదం ముగిసిపోతుంది కదా. మరి ఎందుకు ఈ లేట్? ఈ చర్చలో మరింత ముందుకు వెళ్లే ముందు నేను ఇక్కడ మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నా. విద్యార్థులపై ప్రభుత్వం NSA ప్రయోగిస్తుందని నేను చెప్పడం లేదు. విద్యార్థుల నిరసన వల్లే నోటిఫికేషన్ వచ్చిందని కూడా అనటం లేదు. నేను రేస్ చేస్తున్న పాయింట్ చాలా సింపుల్. నోటిఫికేషన్ విషయంలో ఢిల్లీ పోలీసులు చెప్తున్నది ఒకవైపు వాదన మాత్రమే. అయితే ఆ వాదనలో నిజమెంత ఉందో తేల్చడం, ఫైనల్గా దాన్ని ప్రజల ముందు ఉంచడం బాధ్యత గల మీడియాగా మా హక్కు. అందుకే ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేశాం. అందుబాటులో ఉన్న రికార్డ్స్ అన్నీ పరిశీలించాం. అయితే మాకు దొరికిన సమాచారం సమాధానం దొరకని అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఎందుకంటే గతంలో జారీ అయిన నోటిఫికేషన్లను పరిశీలిస్తే ప్రజల్లో ఆందోళనలు, నిరసనలు తారాస్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావటం గుర్తించాం. ఇది కేవలం కోఇన్సిడెన్సా, లేక దీని వెనక ఏదైనా పక్కా ప్లాన్ ఉందా? దీనిపైనే ఇవాల్టి నా అనాలిసిస్. మరి ఇప్పటి వరకు పోలీసులకు అందిన స్పెషల్ ఆర్డర్స్ ఏం చెప్తున్నాయి? అసలు చరిత్ర ఏం చెప్తుంది? ఎందుకంటే గతం తవ్వితే కానీ అసలు నిజాలు బయటపడవు. ఆ రోజు జనవరి 10, 2020 ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్కు NSA కింద అరెస్ట్ చేసే అధికారం ఇచ్చారు. దాని పవర్ జనవరి 19 నుంచి ఏప్రిల్ 18 వరకు ఉంది. ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ టైమింగ్ గమనించండి. ఫిబ్రవరి 2020లో ఢిల్లీ అల్లర్లు జరగకముందే ఇది జరిగింది. కానీ అప్పటికే దేశంలో CAA, NRCకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి. షాహీన్బాగ్ సెంటర్ పాయింట్గా ఉంది. ఢిల్లీ అంతటా నిరసనలే. అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సేమ్ డైలాగ్, ఇది ఎప్పుడూ జరిగే మామూలు ప్రాసెసే అని. చట్ట ప్రకారం అది నిజమే కావచ్చు, కానీ ఢిల్లీలో నిరసనల సెగ గట్టిగా ఉన్నప్పుడే ఈ ఆర్డర్ ఎందుకు వచ్చిందన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇక జూలై 2021కి వద్దాం. మరొక నోటిఫికేషన్, మళ్ళీ అదే NSA పవర్స్. నాడు ఢిల్లీలో జరుగుతున్నది అన్నదాతల ఉద్యమం. దేశ రాజధాని సరిహద్దుల్లో నెలల తరబడి రైతులు ఆందోళన చేస్తున్నారు. పార్లమెంట్ దగ్గర కిసాన్ సంసద్ నడుస్తోంది.
ఢిల్లీ అంతా టైట్ సెక్యూరిటీ. మళ్ళీ అదే మాట, ఇది రొటీన్ ప్రక్రియ మాత్రమేనని ఆ రోజు అధికారులు చెప్పారు. మరి నిరసనలు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ వెనుక ఆంతర్యం ఏంటి? మళ్ళీ అదే ప్రశ్న, మళ్ళీ అదే డౌట్. ఇప్పుడు 2026 జూలై, ఢిల్లీ వీధులన్నీ విద్యార్థుల నినాదాలతో హోరెత్తుతున్నాయి. వేలాది మంది అరెస్టులు. ఇప్పుడు జరుగుతుంది దశాబ్ద కాలంలోనే అతిపెద్ద స్టూడెంట్ ప్రొటెస్ట్. సరిగ్గా ఇదే టైంలో మళ్ళీ ఎన్ఎస్ఏ ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. ఇది కామన్ అంటూ ఢిల్లీ పోలీసుల వెర్షన్. 3 నెలలకు ఒకసారి జరిగే తంతుగా వారు కొట్టిపారేశారు. ఓకే, పోలీసులు చెప్తుంది నిజమే అనుకుందాం, కానీ అది నమ్మటానికి తగిన ఆధారాలు ఎక్కడున్నాయి? నిజమేంటో తేల్చే ఆ ఒక్క క్లూ కోసమే మా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అసలు ఇది రొటీన్ ప్రాసెసే అయితే మధ్యలో ఉన్న నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి? ఏప్రిల్ 2026 నోటిఫికేషన్ ఎక్కడుంది? జనవరి 2026 నోటిఫికేషన్ ఎక్కడుంది? గతేడాది అక్టోబర్, జూలై నెలల్లో వచ్చిన ఆర్డర్లు ఎక్కడున్నాయి? అవన్నీ ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదు? మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, మేము ఎవరిని తప్పుపట్టడం లేదు. మేము కోరుకునేది ట్రాన్స్పరెన్సీ మాత్రమే. ప్రతి 3 నెలలకోసారి ఆర్డర్స్ వస్తాయని చెప్తున్న పోలీసులు ఆ రికార్డులను ఎందుకు బయటపెట్టరు? ఆ రికార్డులు బయటపెడితే ఈ వివాదం క్షణాల్లో క్లోజ్ అయిపోతుంది కదా. మరి ఎందుకు ఈ వెయిటింగ్? ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా ఒక్కటే. నిరసనలు, ఆందోళనలు గట్టిగా ఉన్నప్పుడే ఈ నోటిఫికేషన్లు ఎందుకు రిలీజ్ అవుతున్నాయని. ఇది నిజంగానే కోఇన్సిడెన్సా, లేక పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు ఎన్ఎస్ఏ అస్త్రాన్ని ప్రభుత్వం వాడుతుందా? జవాబు ఒక్కటే, ప్రభుత్వం ఆ రికార్డులన్నీ పబ్లిక్ చేస్తేనే అసలు నిజం బయటపడుతుంది. इतना बड़ा आंदोलन चल रहा है, पूरा देश का यूथ बाहर है, प्रधानमंत्री जी सदन में नहीं आए हैं. स्टूडेंट्स के लिए क्या किया जा रहा है, स्टूडेंट्स के डिमांडों का क्या हो रहा है, ये पूछो ना. ये सारे सवाल पूछो. और ये जो मंत्री आ रहे हैं, जा रहे हैं, इनसे पूछो इस्तीफा कब देंगे. आपने अमित शाह जी से पूछा कि उन्होंने लाठियां क्यों चलवाई? आपने अमित शाह जी से पूछा कि इतने छोटे छोटे बच्चे अस्पताल में क्यों हैं? कि जब बाहर प्रदर्शन कर रहे हैं उनके माता पिता उनको फोन भी नहीं कर सकते क्योंकि आपने इंटरनेट काटा है. एनएसए लगा है, किस लिए? ये आतंकवादी है. సో ఈ నోటిఫికేషన్ వల్ల ఢిల్లీ పోలీసులకు లభించే ప్రత్యేక అధికారాలు ఏంటి? ఈ ఆర్డర్ రాగానే విద్యార్థులపై ఎన్ఎస్ఏ ప్రయోగించే ఛాన్స్ ఉంటుందా? లేక సోషల్ మీడియాలో జరుగుతుంది కేవలం భయాందోళనలు రేకెత్తించే ప్రచారం మాత్రమేనా? అసలు నిజం ఏంటి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనికి క్లియర్ ఆన్సర్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అసలు ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఏంటి? ఎన్ఎస్ఏ పేరు వినగానే అంత భయం దేనికి? ఈ ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేదాన్ని మన ఎన్ఎస్ఏ అని షార్ట్కట్గా పిలుస్తున్నాం. ఇది దేశంలోనే అత్యంత కఠినమైన ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల్లో ఒకటి. సాధారణ క్రిమినల్ కేసుల్లా నేరం జరిగిన తర్వాత శిక్షించే చట్టం కాదు ఇది. భవిష్యత్తులో జరగబోయే ముప్పును ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదాన్ని నివారించే చట్టం ఇది. ఒక్కసారి ఎన్ఎస్ఏ కేసు ఫైల్ అయిందా ఇక అంతే సంగతి. ఇక ఆ వ్యక్తికి కోర్టు విచారణ ఉండే అవకాశమే లేదు. చట్టం కల్పించిన ప్రత్యేక వెసులుబాటుతో ఎలాంటి ట్రయల్ లేకుండానే ఏకంగా 12 నెలల పాటు కటకటాల వెనుక ఉంచేయచ్చు. దేశ భద్రత పేరుతో ప్రయోగిస్తున్న ఎన్ఎస్ఏ భారతదేశంలోనే అత్యంత వివాదాస్పద చట్టంగా మారింది. ఇది దేశ రక్షణకు కవచమని ప్రభుత్వం చెప్తుంటే, ఇలాంటి విపరీత అధికారాల చట్టానికి ఉన్నప్పుడు అంతకు మించిన పారదర్శకత ఉండాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. जनता मालिक है, मंत्री संतरी सब सेवक है. मैंने इतने आंदोलन किए, कभी लाठीचार्ज हुआ नहीं. लाठीचार्ज करना गलत है. ఢిల్లీలో ఎన్ఎస్ఏ ప్రయోగం జరిగిందా అంటే అవునని సమాధానం వస్తుంది. గతంలో పెద్ద చర్చకే ఇది దారితీసింది. చరిత్రను చూస్తే 2022 ఏప్రిల్ జహంగీర్పూరి ఉదంతం కళ్ల ముందు కదలాడుతుంది. హింసాత్మక ఘటనలకు సూత్రధారులుగా నిలిచిన 5గురిపై ఢిల్లీ పోలీసులు ఎన్ఎస్ఏ ఆయుధాన్ని సంధించారు. మహమ్మద్ అన్సార్, సలీం చిక్నా, సోను చిక్నా, దిల్షాద్, ఆహిర్ వీరందరినీ కీలక నిందితులుగా పేర్కొంటూ ఎన్ఎస్ఏ చట్టంలోని అత్యంత కఠినమైన నిబంధనలను పోలీసులు ఇంప్లిమెంట్ చేశారు. సరే, ఎన్ఎస్ఏ ప్రయోగించారు. ఆ తర్వాత ఏమైంది? కోర్టు రికార్డులు పరిశీలిస్తే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఒకవైపు సాగుతూనే ఉంది. కానీ కాలక్రమేణా జహంగీర్పూరి కేసులో అరెస్ట్ అయిన నిందితులకు దాదాపు అందరికీ బెయిల్ లభించింది. ఏళ్ళవుతున్న విచారణ మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సరిగ్గా ఇక్కడే మనం ఒక తేడాని గమనించాలి. అదేంటంటే ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేయటం వేరు,
కోర్టులో నేరాన్ని నిరూపించడం వేరు. ఈ రెండిటికి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా ఉంది. 2020లో జరిగిన CAA వ్యతిరేక నిరసనలైనా, 2021 నాటి రైతుల ఆందోళనలైనా ఆ సమయంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్కు NSA ప్రయోగించే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. కానీ ఆ నిరసనకారులపై NSA చట్టం కింద ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదైనట్టు ఆధారాలు లేవు. అధికారం చేతుల్లో ఉండటం ఒక ఎత్తు అయితే ఆ అధికారాన్ని వినియోగించడం మరో ఎత్తు అవుతుంది. ఆ రెండింటికి మధ్య ఉన్న ఆ సన్నని గీతే ఇప్పుడు అసలు చర్చకు దారితీస్తుంది. We are all peaceful protesters here. There is no national security threat that way. And the Delhi Police Commissioner must answer why his forces broke so many heads, so many legs, blinded people using pellet guns, molested, sexually assaulted women and small children. That answer has to be given. That is a national security threat. We don't really care. We are on the right side of law. We are on the right side of the constitution. I would only advise the government, do not indulge in such misadventures of detaining people under NSA or, bringing in battalions. I don't know why are they bringing battalions. Are they wanting to shoot the people, shoot the protesters, shoot small kids now? Do they want blood of the people in their hands? Is enough blood not flown here on July 20th? Why are they bringing in tanks? There are some reports of tanks being brought in, and do they want to blast people here? ఢిల్లీ కమిషనర్కు NSA పవర్స్ ఇవ్వటం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. ప్రస్తుతం జరుగుతున్న విద్యార్థుల నిరసనపై NSA ప్రయోగించినట్టు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇదే ఈ స్టోరీలో అత్యంత కీలకం. కానీ అసలైన ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. NSA నోటిఫికేషన్ల రిలీజ్ అనేది నిజంగానే క్వార్టర్లీ ఎక్సర్సైజ్ అయితే మరి ఆ రికార్డులను బయటపెట్టడానికి ఇబ్బంది ఏంటి? 2026 ఏప్రిల్ నోటిఫికేషన్ ఎక్కడుంది? 2026 జనవరి నోటిఫికేషన్ ఎక్కడుంది? 2025 అక్టోబర్, 2025 జూలై ఇలా గతంలో జారీ చేసిన ప్రతి క్వార్టర్ నోటిఫికేషన్ను బయట పెట్టాల్సి ఉంది. ఇదొక సాధారణ ప్రక్రియ అయితే ఆధారాలు చూపడానికి వెనకాడటం ఎందుకు? ఆ రికార్డులే కదా అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేది. మరి దాచాల్సింది ఏముంది? గుర్తుంచుకోండి, పారదర్శకత అనేది ఎప్పుడూ సంస్థల్ని బలహీనపరచదు, పైగా వాటిని మరింత పటిష్టం చేస్తుంది. ముఖ్యంగా అసాధారణమైన చట్టాలు, అపరిమిత అధికారాలు ఉన్నప్పుడు వాటిపై పూర్తి స్పష్టతను కోరే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. సో ఈ చర్చంతా కేవలం నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ గురించేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద వ్యూహం ఉందా? ప్రభుత్వం, పోలీసింగ్, పౌరుడు ఈ మూడింటి మధ్య ఉండాల్సిన నమ్మకం ఎక్కడ దెబ్బతింటోంది? అధికారం ముసుగులో జరుగుతున్న ఈ పరిణామాలైన అసలు కారణం? వీటన్నిటిపై డీప్ ఎనాలిసిస్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి? ఇప్పుడు మన ముందున్న వాస్తవాలేంటి? మనలోని భయాలేంటి? తెర వెనుక రాజకీయాలేంటి? ఈ అంశాలని విడివిడిగా చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఢిల్లీ పోలీసులు చెప్తుంది ఏంటంటే ఇది కేవలం ఒక రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్సైజ్ మాత్రమే. చట్ట ప్రకారం వారికి ఆ అధికారాలు ఉన్నాయి. అది నిజమే. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పటిదాకా మనకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీ విద్యార్థుల నిరసనలో ఎవరిపైనా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించినట్టు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. వాస్తవాలను నిక్కచ్చిగా ప్రజల ముందు ఉంచడమే జర్నలిజం ప్రాథమిక బాధ్యత. అందుకే ఈ వాస్తవాన్ని స్పష్టంగా చెప్తున్నాం. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 3, సరిగ్గా గమనించండి. దేశవ్యాప్త ఉద్యమాలు జరుగుతున్నప్పుడే ఈ నోటిఫికేషన్లు ఎందుకు బయటకు వస్తున్నాయి? CAA, రైతు ఉద్యమం, ఇప్పుడు విద్యార్థుల నిరసన. ఇది యాదృచ్ఛికమా లేక పక్కా వ్యూహమా? ఈ అనుమానాలకు సమాధానం దొరకాలంటే రికార్డ్స్ అన్నీ బయటికి రావాల్సిందే. ये लोग आज खड़े नहीं होंगे इस ब्रूटैलिटी के खिलाफ, इस नाइंसाफी के खिलाफ, तो उसके बाद मुझे लगता है कि हमारा देश जो है 47 से जो पहले हालात है उससे भी बदतर हो जाएंगे. तो अगर तब्दीली लाएंगे तो यही लोग लाएंगे, अगर संविधान को बचाएंगे तो यही लोग बचाएंगे. अगर आज संविधान नहीं बचेगा तो मुझे लगता है जो जम्मू कश्मीर के हालात हैं, जो जम्मू कश्मीर को खुली जेल में बनाया है, पूरे मुल्क को ये खुली जेल बना देंगे. ఇక్కడే అసలైన క్వశ్చన్ రైజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అనేది నిజంగానే క్వార్టర్లీ రెన్యువల్ అయితే రికార్డులు బయటపెట్టడానికి భయం దేనికి? గడిచిన 5 ఏళ్ల నోటిఫికేషన్లను ఒకే ఒక్క PDF ఫైల్గా అప్లోడ్ చేయొచ్చు. ఆ పత్రాలే నిజానిజాలని బయట పెడతాయి. అప్పుడు ఈ డిబేట్ ఒక్క నిమిషంలో క్లోజ్ అయిపోతుంది. మరి ఇందులో దాచడానికి ఏముంది? కాబట్టి ఢిల్లీ పోలీసులను మేము అడుగుతున్న ప్రశ్నలు చాలా సింపుల్.
2026 ఏప్రిల్ నోటిఫికేషన్ ఎక్కడుంది? 2026 జనవరి నోటిఫికేషన్ ఎక్కడుంది? 2025 అక్టోబర్, 2025 జూలై, ఇలా గతంలో జారీ చేసిన ప్రతి నోటిఫికేషన్ను బయటపెట్టండి. ఇదొక సాధారణ ప్రక్రియ అయితే ఈ దాపరికం ఎందుకు? ప్రెస్ స్టేట్మెంట్లతో కాలక్షేపం చేయటం మానేసి రికార్డులను బయటపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మాటల కంటే పత్రాలే అసలు నిజాలని బయటపెడతాయి. ఒక్కటి గుర్తుంచుకోండి, ట్రాన్స్పరెన్సీ అనేది ప్రజలకు చేసే మేలు కాదు, అది ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం. ముఖ్యంగా ఇలాంటి కఠిన చట్టాలు ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉంటుంది. ఇది ఎవరికో మద్దతు తెలిపే కథనం కాదు, ఇది నిజాన్ని నెగ్గతీసే ప్రయత్నం. గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యంలో ప్రశ్నలే ప్రాణవాయువు. ఆ ప్రశ్నలకు వాస్తవాలతో సమాధానం ఇచ్చినప్పుడే వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వసనీయత రెట్టింపవుతుంది. సో ఇవాళ మన ప్రశ్న ఒక్కటే, ఇది నిజంగానే రొటీన్ ప్రక్రియ అయితే ఆ రికార్డులను ఎందుకు దాస్తున్నారు? ఆ పత్రాలని బయటపెట్టండి. నిజానిజాలేంటో ఆ పత్రాలనే తేల్చనివ్వండి. అప్పటి వరకు ఈ ప్రశ్నలు సజీవంగానే ఉంటాయి.